ఉడిపి శ్రీకృష్ణ గుడికి వచ్చేసామండి. ఇదే ఎంట్రన్స్. పొద్దున్నే దర్శనంకి వచ్చేసాం, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద రైడ్. పొద్దున్నే దర్శనం అయిపోయింది మాకు. ఎర్లీ మార్నింగ్ దర్శనం, తర్వాత మూసేశారు. అంటే అలా మళ్ళీ ఇంటర్వెల్స్ ఇస్తారనమాట. ఇది రథం, యాక్చువల్గా గుడి పక్కనే ఉండే రథం. అండ్ చాలా అసలు ఎంత బాగా జరిగిందంటే దర్శనం అసలు చెప్పలేను, ఆ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. అది మీరు వచ్చి మీరు ఆ అనుభూతిని మీరు ఫీల్ అవ్వాల్సిందే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. టిఫిన్ చేస్తున్నాం మేము. టిఫిన్ అంటే మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఉప్మా ఆర్డర్ చేస్తే ఇక ఈ బౌల్లో ఇచ్చారు. రాజా గారు అవార్డు అయ్యారు, కళ్ళు తిరిగారు. కేసరీ బాత్ హరి గారు ప్రవీణ్ గారు ఖతర్నాక్ ఉందంట. ఆయన మళ్ళీ ఆర్డర్ చేశారు ఆయన. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ 1949 ఎస్టాబ్లిష్ చేసిన హోటల్ ఇది. నాకు తెలిసి 3rd జనరేషన్ అనుకుంటాను. ఆల్రెడీ రివ్యూ చేసింది అంటే తెలుసుకున్నాను దీని గురించి. సో ఓనర్ గారు వెనకాల కూర్చున్నారు, ఆయనే మహానుభావుడు. సో హరి గారు మీ రసస్పందన ఏమిటి దీని మీద? చాలా బాగుంది. దర్శనం అయితే బాగా అయింది. ఇమీడియట్గా ఆకలేస్తాయి అని చెప్పి తిరుగుతుంటే ఇది మాత్రం కనిపించింది. చాలా బాగుంది. ఇంత పొద్దున్నే ఆల్మోస్ట్ 6 మనకి బ్రేక్ఫాస్ట్ అంటే లిటరలీ చాలా బాగుంది. టేస్ట్ కూడా తిరిగిపోయింది. చలో ఇది మెనూ అనమాట. ఇక్కడ ఇంకా రెడీ. ఇది మొత్తం కృష్ణ టెంపుల్. ఇక్కడ ఉడిపిలో శ్రీకృష్ణ ఉడిపి టెంపుల్ పార్కింగ్ ఏరియా. సో ఎన్ని హోటల్స్. సో ఉడిపి కృష్ణ మహాద్వారం నుంచి లోపలికి వెళ్ళిపోతే మీరు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళిపోతారు. సో లిటరల్లీ ఇది పార్కింగ్ ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఎన్ని హోటల్సే. ఇప్పుడు హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీ తెలుగు విహారీ. నేను ప్రసాద్ని. ఇదే ఉడిపి టెంపుల్ ఎంట్రన్స్. ఇది దర్శనం అయిపోయింది అండ్ బ్యాచ్ రెడీ అయింది. అక్కడ MGS రెసిడెన్సీ అని ఉంది కదా, అదే మా హోటల్. గుడి పక్కనే జస్ట్ 4 minutes 5 minutes. అండ్ కానీ హైట్ ఏంటంటే ఇక్కడ విషయం, కాలేజ్ పిల్లల్ని కంపల్సరీ గుడికి తీసుకొస్తున్నారు, విచ్ ఇస్ అల్టిమేట్. ఓకే హరి. ఇరాక్ కూడా గుడికి వెళ్ళొచ్చు. ఇదంతా
ఉడిపి నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది కదా, ఏం వీడియోలు తీయలేదు. చీకటి చిమ్మ చీకటి, ఏం చేస్తాం. ఉడిపి పుర వీధుల్లో కృష్ణమఠం దర్శనం. యా. సో ఇప్పుడు కొల్లూరు పోలే, టైం నీలే, చూడాలి పోయి. మొత్తం 7 లే, పర్సనల్ యూట్యూబ్ ఛానల్. సో పెట్రోల్ ఇక్కడ 101.43, మాకు హైదరాబాద్ 110, ఆంధ్ర 112. అవునవును. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ, గుడ్ డే. సో మంచిగా ఆంటీ ఇంటరాక్ట్ అయినారు మనతోటి. పెట్రోల్ అయితే ఫిల్ చేస్తాం. డెడ్ చీప్ లిటరలీ పెట్రోల్ ఇక్కడ. బండి కూడా బీభత్సమైన మైలేజ్ ఇస్తుంది అసలు. ఉడిపి నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఊరు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక రైట్, ఈ రైట్ తీసుకుంటేనే మనం శృంగేరి ఆ రూటు. ఇక్కడ నుంచి నాకు తెలిసి సింగిల్ రోడ్డు ఇది. ఫస్ట్ అగుంబే ఘాట్ వెళ్తుంది అనమాట, ఒక 60 కిలోమీటర్స్ తర్వాత. సో అక్కడ గల్లీలోంచి తిరిగితే హైవే దొరుకుతుంది అన్నమాట. ఇది వెళ్ళే షార్ట్ కట్, ముందరకంటే వెళ్ళి యూటర్న్ ఎక్కడో తీసుకునే పోతే ఒక షార్ట్ కట్ తీసుకుని బయలుదేరాం అనమాట. సో హైవే ఇది ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను, చూద్దాం, లెటెస్ట్ సీ. ఇంకా మనం ఉడిపిలోనే ఉన్నాం. ఇప్పుడే కేకలాంటి రోడ్డు దొరికింది, దున్నుదాం అనుకుంటే మొత్తం రోడ్డు వేస్తున్నారు ఇక్కడ. జస్ట్ ఆగాం అంతే, కష్టమని, లేదంటే పులిహార అయిపోయేది అంతే. అమ్మో 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 అమ్మో, గ్రిప్ ఉంది కాబట్టి సరిపోయింది. GM ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అప్పుడే స్టార్ట్, పొద్దునే పాపం పిల్లలకు కూడా పొద్దున్నే లేవాలి. పొరుగులు 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 జీవితం. మాకే ఉంది ఇంకో 2 రోజులు అయితే మాకు మొదలు. ఇది ప్యూర్ అడివేమో మరి, నాకు తెలియదు. ఏదో స్కూళ్ళు అయితే ఉన్నాయి. అగుంబే 30. అసలు రోడ్లు ఇలా ఎక్కుతున్నాయి దిగుతున్నాయి, ఎక్కుతున్నాయి దిగుతున్నాయి. మేట అసలు.
దీన్ని అసలు లిటరలీ భూలోక స్వర్గం అంటారండి. అసలు చూడండి ఎలా ఉందో. పైన ఫుల్ సూర్యుడు ఉన్నాడు కానీ ఎక్కడ ఎండ రావట్లేదు. ఇప్పటికి ఎండ వచ్చిందండి. అలా ప్రకృతి ఒడిలో అలాగా వెళ్తూ ఉంటుంటే ఆ కిక్కే వేరండి అసలు. నిజంగా ప్యూర్ అంటే స్వచ్ఛమైన గాలి నిజంగా అసలు. బా చూడండి అసలు. అయితే వచ్చే దారిలో బళిబ్బి అనే ఊరుంది. బళిబ్బి దగ్గర ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట, పాత బ్రిడ్జ్. అసలు చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఒక సెలయేరు నదే లిటరలీ. నాకు తెలిసి ఈ నది శృంగేరి నుంచి వస్తుంది. చూడండి ఎంత బాగుందో లైనప్. అది పాత బ్రిడ్జ్, దాని మీకు వెళ్ళకూడదు. బట్ సో అగుంబే, ద గ్రేట్ అగుంబేకి వచ్చేసాం మేము. ఏ స్టార్ట్ ఇక్కడ నుంచి, కమాన్. ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు అసలు. ఏం కట్ అయింది చూసారా? దట్ ఈజ్ అగుంబే. ఇవాళ నుంచి రేపటిదాకా ఇదే పరిస్థితి అండి. దేవుడి సృష్టి చూడండి అసలు. నిజంగా ఒక్కొక్క చెట్టు మాను చూడండి ఎంతెంత ఉందో అసలు. నిజంగాను ట్రావెల్ చేయాలండి, ట్రావెల్ చేయాల్సిందే, ఒక బ్రేక్ కావాల్సిందే. చూడండి అబ్బా బాబా బాబా, అగుంబే ఇంకా 9 కిలోమీటర్లు ఉంది. అబ్బా ఇప్పుడు చూడండి కంప్లీట్ లెఫ్ట్ ఉంటుంది.
ఈ కింద లోయ, ఆ లోయ నుంచే పైకి ఎక్కుతున్నాం, ఇంకా పైకి ఎక్కాలి. లారీ వాడికి కవర్ ఇచ్చేద్దాం దా. ఇది చూసి లాగో. బా 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 రే, వ్యూ చూసారా? ఇక్కడ అర్థం అవ్వట్లేదు అడిగి, మనం వీడియోలు తీసుకుంటున్నాం. హైయెస్ట్ పాయింట్ ఒకటి ఉందన్నమాట, సన్సెట్ పాయింట్ అని. అక్కడ ఉన్నాడు సన్సెట్ పాయింట్ ఇది. సో లాగా ఇక్కడ ఉన్నాడు, ఎత్తడం అతి కష్టం మీద లాగా జారిపోతుంది. అక్కడక్కడ ఎక్స్ట్రా తారేస్తారు. ఇక్కడ మంకీ బాయ్స్ చాలా మంది ఉన్నారు. సో లాగర్ కష్టాలు అంటే, సినిమా కష్టాలు అంటే ఇవే. ఎవడు కాడు నేను ఫస్ట్ అని చెప్పి. సో ఐ గివ్ యూ ద గ్రేట్ అగుంబే ఘాట్ వ్యూ అనమాట. ఇది సన్సెట్ వ్యూ పాయింట్. సాయంత్రం వచ్చుంటే బాగుండేది. ఈ కింద నుంచి వచ్చాం మేము. చూడండి ఎలా ఉందో ఎయిర్ పిన్ బెండ్. సో ఇదండి అగుంబే ఘాట్. ఇప్పటిదాకా చాలాసేపే మీకు స్వీప్స్ అన్నీ చూపించాం. చిన్నదే, బట్ ఈవెన్ దెన్ ట్రిప్లో ఏదో ఒకటి ఉండాలిగా. సో అందుకని ఇగో ఇదే సన్సెట్ వ్యూ పాయింట్. ఈవినింగ్ వచ్చింటే మాత్రం ఖతర్నాక్ ఉండేది. బట్ మనం సన్ షైన్ కదా పొద్దున్న వచ్చాం కాబట్టి బిస్కెట్.